హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ జాలీ ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఇక్కడ కబ్బన్ పార్క్ దగ్గరనే మనకి కబ్బన్ అక్వేరియం ఉంది అనమాట. సో ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరనే మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది. అండ్ అక్కడ పబ్లిక్ హాలిడేస్, వీక్ డేస్ ఎప్పుడెప్పుడు ఉంటుంది కూడా మెన్షన్ చేసి పెట్టారనమాట. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ బిలో 5 years ఉన్న వాళ్ళకైతే ఫ్రీ. అండ్ ఇక్కడ ల్యాండ్ మార్క్ ఉంది. సో ఇక్కడ నుంచి ఎలా పాస్ అవ్వాలదంతా అక్కడ డిస్ప్లే అయి ఉందన్నమాట. సో మేము వెళ్ళిన టైం అయితే వర్షం పడుతూ ఉండే అనమాట, డ్రిజిల్ అవుతుండే ఆ టైం కల్లా. సో మేము అక్కడ వెళ్ళిన వెంటనే వాళ్ళు మనకి డైరెక్షన్ చూపించారు. సో అక్కడ ఒక చిన్న పౌండ్ లాగా ఉండే. సో అక్కడ అయితే ఏం లేదు, జస్ట్ పౌండ్ ఉండే అండ్ ఫ్యూ ట్రీస్ ఉండే అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండే అక్కడ. అండ్ తర్వాత మేము అక్కడ నుంచి లోపలికి వెళ్ళామన్నమాట. సో ఈ బుద్ధ స్టాచ్యూ ఉంది కదా, అక్కడ కాకుండా కొంచెం ఫ్రంట్లో మీకు రైట్ సైడ్ ఒక పాస్వే ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ వెళ్ళిన వెంటనే మాకు ఇట్లా ఒక ఆర్చ్ లాగా ఉంది మొత్తం అక్వేరియం. సో పైన కూడా వాటర్ ఫ్లో అవ్వకుండా ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫిషెస్. సో ఆ ఫిషెస్ అయితే మనకి ఏంటో అవి ఐడియా లేదు, కానీ ఇక్కడ మెన్షన్ చేసి పెట్టారు ఎక్కడైతే ఏ ఫిష్ ఎక్కడ ఉందనేసి. సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఉండే లైటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. చాలామంది వచ్చి పిక్చర్స్ కూడా దిగుతున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పైన కూడా చాలా ఫిషెస్ ఉండే అనమాట. చూనికి కదా చాలా బ్యూటిఫుల్ అనిపించింది మాకు. అండ్ మిఫీ అయితే చూడడం ఇది సెకండ్ టైం అక్వేరియంది. సో తను కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫిషెస్ చూసి. సో అది ఎంట్రన్స్ అనమాట. అక్కడ నుంచి మనకి ఆర్చ్ లాగా ఫిషెస్ ఉంటాయి. అండ్ ఇది నమ్మ బేకరీ కెఫే అనమాట. సో ఏమైనా స్నాక్స్ తినాలనిపిస్తే అక్కడ పక్కనే ఉంటుంది. సో ఇలాంటి స్లోప్ మనం పైకి ఎక్కిన తర్వాత మనకి ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది. సో అది 2 floors, ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట, G+1. సో ఇక్కడ కింద ఫ్లోర్లో ఏంటంటే అన్ని వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అండ్ మేము వెళ్ళిన వెంటనే అక్కడ చిన్న టార్టైస్ లాగా ఉన్నాయి. ఇది టర్టిల్స్ అనమాట, చిన్న టర్టిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ అందులో చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. సో అలా ఒక చిన్న టర్టిల్స్ అయితే కొన్ని ఉన్నాయి. అండ్ ఇంకొక 2 టర్టిల్స్ అయితే చూసాము. ఒకటేమో చెట్టు మీద ఉంది, అది హ్యాంగ్ అయ్యి, ఇంకొకటేమో కింద ఫ్లోట్ చేస్తూ ఉంటాము. తర్వాత ఇక్కడ స్టార్ ఫిష్ కూడా ఉంది. అక్కడైతే ఒక 3 to 4 ఉండే, అవి మూవ్ అయితే అవుతలేదు. సో మేమైతే చూసామన్నమాట. సో అది అక్కడనే ఉంది. ఇది ఒక స్టార్ ఫిష్ చూసాము. అండ్ 2 ఏమో రెడ్ కలర్ స్టార్ ఫిష్ అయితే చూసామన్నమాట. ఒకటి ఆ కార్నర్లో ఉంది, ఇంకొకటేమో ఈ కార్నర్లో ఉండే. ఎస్, సో ఇది కూడా చూడడానికి చాలా మంచిగా అనిపించింది దగ్గర నుంచి. వాటర్ అయితే ముట్టుకోవద్దు, ఫార్ నుంచే చూడాలి. అండ్ మిగతా అన్నీ అక్వేరియంలో ఉన్నాయి. సో ఇది ఎల్లో అండ్ బ్లూ కలర్ ఫిష్ అలాంటివి చాలా ఉండే. సో మొత్తం చాలా బాగున్నాయి అన్నమాట. లోపల స్టోన్స్ కానీ ప్లాంట్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉండే చూడడానికి. అండ్ ఇది చాలా పెద్దగా ఉంది అక్వేరియం. సో అలా లైన్గా అన్ని అక్వేరియంస్ పెట్టారు. అలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫిషెస్, ఒక్కొక్క అక్వేరియంలో ఒక్కొక్క ఫిష్ టైప్స్లో ఉన్నాయి. అండ్ ఇది కూడా టైగర్ ఫిష్ అనుకుంటా. సో ఇది ఆల్మోస్ట్ నేను వీడియో తీసే టైంలోనే అది దగ్గరకు వచ్చి ఉండే. సో చూడడానికి కూడా అంత క్లారిటీ ఉండే అనమాట. సో చాలామంది విజిట్ చేస్తున్నారు పిల్లలతోటి. అండ్ లైవ్గా మనం పిల్లలకి ఏమన్నా చూపించాలన్నా, నేర్పియాలన్నా వాళ్ళకి బుక్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్గా ఇలా చూపిస్తే కూడా వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. అండ్ కలర్స్ కూడా వెరిఫై చేస్తారు అండ్ వాళ్ళు రికగ్నైజ్ కూడా చేస్తారు. సో ఈ టైప్ ఆఫ్ లెర్నింగ్ కూడా చిల్డ్రన్స్కి ఇది చాలా యూటిలైజ్ అవుతూ ఉంటుంది. అండ్ మాకైతే చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్ అండ్ చిన్న క్రాబ్స్ లాగా కనిపించినాయి అక్కడ. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ మిగతా అన్నీ రొటీన్ ఫిషెసే ఉన్నాయి, కానీ కొన్ని అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అన్నీ అక్కడ కలెక్ట్ చేసి పెట్టారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ అయితే చాలా అంటే చాలా టైనీ ఫిషెస్ కూడా ఉన్నాయి. అండ్ తర్వాత మేము పైకి ఎక్కాము. సో అది అక్కడనే ఇంటర్లింక్ అయింది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మీకు మిడిల్లోనే అక్కడ స్టేర్ కేస్ ఉంటుంది, అక్కడ నుంచి పైకి ఎక్కాము. ఎక్కిన వెంటనే మాకు ఇక్కడ ఇంకా చిన్న అక్వేరియంస్ ఉన్నాయి, అలా సపరేట్ చేసి పెట్టారు. సో ఇక్కడ చాలామంది అయితే విజిట్ చేస్తున్నారు అనమాట. సో పబ్లిక్ కూడా చాలామంది వచ్చారనమాట చూడడానికి. అండ్ మీరు ఆన్లైన్లో కూడా టికెట్ మీరు అక్కడ ఫోన్పే అన్నా, పేటిఎం అన్నా, మీరు ఏదన్నా దాని త్రూ కూడా మీరు టికెట్ని బుక్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ ఏంటంటే ఈ అక్వేరియంస్లో చిన్న చిన్న ఫిషెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి కదా. సో అవన్నీ ఇంకా చిన్న చిన్న ఫిషెస్ ఇంకా చిన్న చిన్న అలా చూస్తూ కొద్దీ ఇంకా చాలా అక్వేరియంసే ఉన్నాయి అక్కడ చుట్టూరా. లైక్ సర్కిల్ లాగా పెట్టారనమాట, బిగ్ సర్కిల్ అండ్ స్మాల్ సర్కిల్ లాగా. సో ఇది నాకైతే చాలా క్యూట్ అనిపించింది. అండ్ లోపల డెకరేషన్ కూడా డిఫరెంట్ ఉండే అనమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ డెకరేషన్ ఉండే. ఐ మీన్ ఫిషెస్కి ఫ్లోట్ అవ్వడానికి మోస్ట్లీ అయితే గ్రీనరీయే ప్రిఫర్ చేస్తాం కదా, సో గ్రీనరీ ఉండే అంతా. అండ్ ఈ ఆరెంజ్ టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే ఒక దాంట్లో సపరేట్గా ఒక అక్వేరియంలో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక మధ్యలో ఒక వాటర్ ఫ్లాల్ లాగా పెట్టారు, చెట్టునంతా పెట్టేసి. సో అది చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉండే. అండ్ ఫోటోజెనిక్ కూడా, అక్కడ ఫొటోస్ కూడా చాలామంది దిగుతున్నారు. అండ్ చెప్పినా కదా చిన్న చిన్న అక్వేరియంస్ సపరేట్గా చేసి పెట్టారని. సో ఇది అన్నమాట. సో అది సర్కిల్ జోన్లో పెట్టారు కాబట్టి ఒకటే వేలో అందరు చూసుకొని మళ్ళీ ఎగ్జిట్ అయిపోతున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా అక్వేరియంకి విజిట్ అవ్వాలంటే విజిట్ అవ్వచ్చు. అండ్ నేనైతే ప్రాపర్గా ఒక కంప్లీట్గా అక్వేరియం లోపటే ఎలా వెళ్ళాలి ఏంటి అవన్నీ చెప్పాను. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీరు పిల్లలకి కానీ ఫిషెస్ కానీ చూపించాలనుకున్న, దాని వెరైటీ ఆఫ్ ఫిషెస్ నేమ్స్ చెప్పాలనుకున్న ప్రాక్టికల్గా ఈ వ్లాగ్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.